వృద్ధ తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేసిన కసాయి కుమారులు. తల్లిదండ్రుల పట్ల కొడుకుల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునే ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటు చేసుకుంది. పిల్లలు రోడ్డున పడేస్తే తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక వృద్ధాశ్రమంలో తలదాచుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఘటన కంటతడి పెట్టిస్తోంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన సిరిగిరి గంగిరెడ్డి సుబ్బలక్ష్మమ్మ దంపతులకు 4 సంతానం. 2 కొడుకులు 2 కుమార్తెలు ఉండి కూడా రోడ్డున పడ్డారు ఆ 2 తల్లిదండ్రులు. పెద్ద కుమారుడు మమ్మల్ని అన్ని రకాల ఇబ్బంది పెడుతున్నాడని దొంగ పట్ట, కరెంటు బిల్లు తయారు చేసి తమ ఇంటిని కూడా ఖాళీ చేయించాడని అన్నారు. వారు పత్తికొండ శారద వృద్ధాశ్రమంలో తలదాచుకుంటున్నామని ఆ వృద్ధ దంపతులు వాపోయారు. మాకు న్యాయం చేయాలని పత్తికొండలో గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఇది చూపర్లను కంటతడి పెట్టించింది. అట్లే ఉండండి సార్, మీరు కూడా సపోర్ట్ చేసినట్టు.